కడియపులంకలో గురు పౌర్ణమి వేడుకలు. మార్గాని దంపతులచే సాయినాథునికి అభిషేకాలు. అన్న సమారాధనలో వేలాదిగా పాల్గొన్న భక్తులు. పచ్చని మొక్కల సోయగాలు, పూల తోటల గుబాళింపులు. ఆధ్యాత్మిక ఆలయాల మధ్య కడియపులంకలో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం వద్ద గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని సత్యనారాయణ శ్రీమతి లక్ష్మి దంపతులు సాయినాథునికి పంచామృత అభిషేకములు, నూతన వస్త్ర అలంకరణ, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని మాట్లాడుతూ, గ్రూప్ టెంపుల్స్ గా వెలుగొందుతున్న అపర్ణ సమేత అనంతేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీ సాయి బాబా ఆలయం వద్ద బాబా వారికి ప్రీతికరమైన ప్రతి గురువారం అన్న సమారాధన నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత అన్నారు. ఈ అన్నదానంకు దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి పేరిట, లేకుంటే ఆలయ నిధులతో గత 5 ఏళ్లుగా నిరాటంకంగా ప్రతి గురువారం అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా వారి సేవలో పాల్గొని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. ఒక పుష్పము 2 అక్షర గింజల విఘ్నేశ్వరుడి దగ్గర సమర్పించాను. అభివస్రాసమసనాన్యనుఢావిరేణ సురిగా పూజమానః అభిచంద్రావత్తభయనరణ్యాభస్మానికి స్నానం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ తమలపాకుతో కొద్ది కొద్దిగా నీటిని ప్రోక్షణ చేస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. మంత్రసిచ్చినటువంటి సంభారములైనటువంటి తస్సర్వదరవరేణ్యం భక్తోరేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. 2 అక్కవినాశకారణం నమామి విక్రమ్. అంగే శైలా సర్వే కలసాంబ సమాస్సిద్ధ ఆభూవాయురకం రావాలంటే భోజనానికి ప్రతి ఒక్కరు రావాలి. ఆ సందర్భంగా పాల్గొంటున్నారు.
కడీపులంక హరిహర మహాక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ గురు పౌర్ణమి పూర్వకంగా బాబా గారు అయినట్టు అతి ప్రీతికరమైన రోజు ఈ రోజు లక్ష్మీవారం కావటం భక్తులకి ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా పొద్దున్నుంచి పూజలు అన్ని పూజలు జరగడం ఈరోజు జరిగింది. అలాగే 50 మందికి కూడా ఈవేళ ఇక్కడ అంటే ప్రతి గురువారం కూడా ఇక్కడ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా దాత ఉంటే ఆ దాతతో పేరుతో పెడతాం, లేదంటే గుడి కమిటీ నుంచి కొంత అమౌంట్ సేకరణ చేసి ప్రతి గురువారం కూడా ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ప్రతి గురువారం కూడా ఇక్కడ భోజనాలన్నీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈరోజు భారీ ఎత్తున ఇలా 3 నుంచి 4 వేల మందికి ఈవేళ గుడి తరపు నుంచే ఈ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదానం ఇవాళ పబ్లిక్ అందరికీ కూడా అన్ని గ్రామాలకి ఇలా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.